హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు వెలుగు పేపర్‌లో రైతుల ఖాతాల్లో సన్నవడ్ల బోనస్సు జమ చేశారని ఒక వార్తనేశారు. సన్నవడ్లకు సంబంధించిన 514.36 కోట్లు విడుదల చేసిందట ప్రభుత్వం. 2,17,000 రైతులకు క్వింటాకు 500 చొప్పున చెల్లింపు. మొత్తం 4.4 లక్షల రైతుల ఖాతాల్లో 1,939 కోట్లు జమ అయినాయి. రైతుల ఖాతాల్లో సన్నవడ్ల బోనస్ జమ అయింది సంతోషమే. రైతులకు ఒక తీపి కబురే ఇది. ఇప్పుడు రైతులు అడుగుతుందేందంటే, ఇక నెక్స్ట్ మరి రైతు భరోసా ఇప్పుడు. అసలు దానికోసం ఎదురు చూస్తున్నారు వెయ్యి కాళ్ళతోని రైతులు. సన్నవడ్ల బోనసు ఓకే. మరి రైతు భరోసా పరిస్థితి ఏంది? ఎప్పుడిస్తారు? అనే అంశం కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ బహిరంగ సభలో చెప్పిండు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో. మున్సిపల్ ఎన్నికలైన ఎంటనే రైతు భరోసా మీ ఖాతాల్లో జమ అయిద్దని. మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి. రిజల్ట్ వచ్చింది. నిన్న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌లు కూడా ఎన్నిక అయిపోయింది. దాదాపు అన్నిట్లో. దీనిపైన ప్రకటన ఏదంటున్నారు? ఈరోజు సీఎం గారు మీటింగ్ ఉందట. దేని గురించి అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, రైతు భరోసా జమ, గ్రేటర్ హైదరాబాద్‌కు సంబంధించిన ఎన్నికలు. ఈ మూడిట్లో ఈ 3 ప్రధాన అంశాలుగా చర్చ ఉందట. మరి ఈ చర్చ తర్వాత రైతు భరోసా ఇస్తారా? అంటే రైతు భరోసా రైతులకు లింక్ అయ్యలేదు. ఎన్నికలకు లింక్ అయింది. గమ్మత్తేంటంటే ఎన్నికలుంటే రైతు భరోసా. దానికోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎప్పుడొస్తాయి? మా రైతు భరోసా ఎప్పుడొస్తది? ఈ రెండిటికి లింక్ అయింది. అంటే రాజకీయానికి, రైతు భరోసాకి లింక్ చేసి పడేశారు. అది రాజకీయ భరోసా అయిపోయింది. ఇప్పుడు టెంపరరీగా ఇది ప్రస్తుతానికి. ఒకప్పుడు రైతుల కోసం, రైతు పెట్టుబడి కోసం, రైతు పంటేసే సీజన్‌లో ఆ ఇత్తనాలకో, దానికో, దీనికో పనికొస్తాయని ఇచ్చేది. ఇప్పుడు అట్లా లేదు. పంటేశాక 2 నెలలకే, 3 నెలలకే పంట కోత కూడా అయిపోయిన తర్వాత ఇస్తున్నారు. ఎందుకంటే ఇది రాజకీయ భరోసా కాబట్టి ఇప్పుడు 2 అంశాలు పైన ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమావేశం పెడుతున్నారట. దాంట్లో ఈసారి బోనస్ వచ్చింది. రైతు భరోసా సంబంధించి ఏమన్నా వస్తదా అనేది ఇగో త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇయ్యాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ స్పష్టత వచ్చే అవకాశం. ఒకే విడతలో పోలింగు 15-20 రోజుల్లో ప్రక్రియ పూర్తికి కసరత్తు. బడ్జెట్ సెషను పరీక్షల షెడ్యూల్‌కి తగ్గట్టుగా నిర్ణయం. ఎస్ఎస్‌సి, ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. రేపు ఫిబ్రవరి 25 నుంచి మొదలుపెడితే ఏప్రిల్ 11, 14 వరకు అనుకుంటా. ఇంటర్మీడియేట్ దాని తర్వాత ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ కంటిన్యూషన్‌గా ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ టైంలో కంటిన్యూషన్ ఒక 2, 3 రోజులు సెలవొచ్చిన ఆ సందర్భంలో పోలింగ్ డేట్ ఉంటట్టు పెట్టుకుంటారా? లేదంటే పూర్తిగా ఎగ్జామ్స్ పెట్టాలంటే ఏప్రిల్ 16 తర్వాత అయితే. ఏప్రిల్ 16 దాకుంటే ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపకపోతే ఇంకొక సమస్య ఉందట. కేంద్రం నుంచి రావాల్సిన ఒక 500 కోట్ల రూపాయలు పెండింగ్ ల్యాప్స్ అయిపోతాయి. మార్చి 31 లోపు కొత్త పాలక వర్గాన్ని జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు తీసుకుంటే తప్ప, వస్తే తప్ప ఆ 500 కోట్లు రిలీజ్ కావు. కేంద్రం నుంచి రావాల్సిన ల్యాప్స్ అయిపోతాయి. ఇది ఆ కారణం ఒకటుంది. కాబట్టి తప్పనిసరిగా మార్చి 31 లోపే ఎన్నికలు పెట్టాలి అంటే 10థ్ క్లాస్ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌లో ఎక్కడన్నా ఒక 2 రోజులు, 3 రోజులు సీక్వెన్స్‌గా సెలవులొస్తే ఆ సెలవులు పెట్టడం ఒక ప్లాన్ ఉంటది. ఇంకోటి బడ్జెట్ సెషన్ ఉంది. బడ్జెట్ సెషన్ ఉంటే మళ్ళా నాయకులంతా ఇక్కడే ఉంటారు. ప్రచారాలు ఇబ్బందయిద్ది. వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకొని ఇప్పుడు అధికారులతోని ఈరోజు మీటింగ్ ఉందట. ఇప్పుడు ఈ మీటింగ్ అంతా సారాంశం ఏందంటే రైతులు ఎదురు చూస్తున్నారు కొన్ని లక్షల మంది. ఈ మీటింగ్ తర్వాత ఎన్నికలు ఉంటాయని చెబితే బాగు. దాని తర్వాత రైతు భరోసా చెబితే బాగని. ఇట్లా ఈరోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు లేదా గ్రేటర్ ఎన్నికలు ఏది ముందు పెట్టుకోవాలని కూడా ఒక ఆలోచన చర్చ ఉందట. ఏ ఎన్నికల ముందు పెట్టాలా? గ్రేటర్ పెడదామా? జెడ్పీటీసీ, ఎంపీటీసీయా? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఒక జోష్‌లో ఉంది. కాంగ్రెస్ హవాలో ఉంది. అదే హవాలో గ్రేటర్ ఎన్నికలు పెడితే ఎట్లా ఉంటది? లేదా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పెట్టి అక్కడ కూడా మంచి ఫలితాలు సాధించిన తర్వాత గ్రేటర్‌లోకొస్తే ఎట్లా ఉంటది? ఈ రెండిట్లో కూడా చర్చ ఒకటి కంపారిజన్ ఉందట. ఇది ఒక వార్త అయితే హ్మ్. ఇది వెలుగుకు సంబంధించి. వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్‌గా గడ్డం అనన్య అట. అంటే తెలంగాణ స్పీకరు గడ్డం ప్రసాద్ గారి కూతురట అనన్య వికారాబాద్ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. రైట్. విజయక్రాంతి పేపర్ చూద్దాం. రైట్. విచిత్ర పొత్తులు, పురపోరులో కుర్చీ కోసం సిద్ధాంతాలు గట్టినబెట్టే పార్టీలు కొన్ని చోట్ల కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చిన బీజేపీ, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ అండగా నిలిచిన బీఆర్ఎస్ అని చెప్పి విచిత్రమైన పొత్తులు, చిత్రమైన పొత్తులు అన్ని ఎజెండాలు, సిద్ధాంతాలు అన్నీ పక్కన పెట్టారు. సిద్ధాంతం లేదు, గోత్రం లేదు, ఎజెండా లేదు, జెండా లేదు, రంగు లేదు అన్నీ తీసేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక దగ్గర, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక దగ్గర,
బీఆర్ఎస్, బీజేపీ ఒక దగ్గర పొత్తులు అప్పటికప్పుడు. అసలు బీఆర్ఎస్‌లో గెలిచి ఇంకో దగ్గర అయితే ఆన్ ద స్పాట్ కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ చైర్మన్ అయ్యిండు ఆమనగల్లులో. బీఆర్ఎస్ కార్పొరేటర్ ఆయన కౌన్సిలరు. హాల్లోకి పోయే ముందు బీఆర్ఎస్. హాల్లోకెళ్ళిన తర్వాత కాంగ్రెస్ అయిపోయిండు. అక్కడ జెండా కప్పారు. కాంగ్రెస్ చైర్మన్ అని చెప్పారు. విచిత్రమైన పొత్తులు కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని 90 స్థానాలు రావటం కోసం ఇక రకరకాల విద్యలు చేశారు. పోయేటోడి కాళ్ళల్లో కర్ర పెట్టి కింద పడేసి నేనే గెలిచిన అన్నట్టుందిది. భైంసాలో అయితే బీజేపీ, కాంగ్రెస్ పొత్తు అక్కడ. లేదు బీజేపీ, కాంగ్రెస్ పొత్తుతోని భైంసాలో ఎంఐఎం. ఎంఐఎం పొత్తుతోని బీజేపీ రెబెల్ అభ్యర్థి చైర్మన్ అయ్యిండు ఆడ భైంసాలో. అసలు ఎంఐఎంకి, బీజేపీకి పడదు. మొత్తం సిద్ధాంతాలు పోయినాయి. అట్లా విచిత్రమైన పొత్తులట. దానికి సంబంధించి ఒక వార్తని కరీంనగర్ కార్పొరేషన్‌కి సంబంధించి మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా బీజేపీకి వచ్చినాయి. కొత్తగూడెం కార్పొరేషన్ చాలా ఉత్కంఠ మధ్యలో సిపిఐ మేయర్ అయింది. డిప్యూటీ మేయరు కాంగ్రెస్ పార్టీకి హాఫ్ 2½ ఇయర్స్ సిపిఐ, 2½ ఇయర్స్ కాంగ్రెస్ ఒక అగ్రీమెంట్ అయ్యారట. రైట్. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. "86 హస్తానివేనట. కాంగ్రెస్‌కి 5 కార్పొరేషన్లు, 81 పురపాలక సంఘాలు. సిపిఐతో కలిసి కొత్తగూడెంలో పేట 80% పైగా మేయరు, చైర్పర్సన్ స్థానాలు అధికార పార్టీకే. బారాసగా 18 పురపాలక సంఘాలు. భాజపా ఖాతాలో కరీంనగర్ కార్పొరేషను, నారాయణపేట మున్సిపాలిటీ 11 చోట్ల ఎన్నికల వాయిదా." ఇది 86 హస్తానివే అని హస్తగతం చేసుకొని డైరెక్ట్‌గా కబ్జా చేసినట్టు అన్నట్టు. కొన్ని కబ్జా చేసినట్టే ఉంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కబ్జా చేసిందని వీళ్ళు బీఆర్ఎస్ గాని, బీజేపీ చెప్తుంది దౌర్జన్యంగా. సరే ఏదేమైనా 86, 90కి దగ్గరలోకి వచ్చారనమాట. సాక్షి చూద్దాం. రైట్. మహిళా ప్రభంజనం అంట. 69 మహిళల్లో 35 మంది బీసీలే ఉన్నారట. మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో మహిళల ప్రభంజనం కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో 2594 మంది కౌన్సిలర్లు, కార్పొరేషన్‌లో 414 మంది కార్పొరేటర్లు గెలిచారు అని చెప్పి ఎన్నికైన కౌన్సిలర్‌లో 60% మంది బీసీలు ఉన్నారని, 60% మంది చైర్మన్లు కూడా బీసీలకే, 60% చైర్మన్లు కూడా బీసీలకే వచ్చినాయని ఒక లెక్క తీశారు. అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక డెసిషన్ తీసుకుంది. మేము 60%, 56% బీసీలకు కేటాయిస్తామని. ఆ కేటాయింపు ఫలితం వచ్చినట్టు ఒక వార్తని మన తెలంగాణ పేపరు బీసీల సంఖ్య పెరిగింది. దాంతో పాటు మహిళల సంఖ్య కూడా పెరిగిందని చెప్పే ప్రయత్నం చేసినట్టుంది. రైట్. ఇంగో పుర ప్రథమంలో 61% బీసీలు, 105 మున్సిపాలిటీలో 64 మంది బీసీ చైర్పర్సన్లు, వైస్ చైర్మన్‌లుగా 41% బీసీల ఎన్నిక. ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ మినహా మిగతా అన్ని చోట్ల 55%కి పైగా వార్డులో బీసీలదే పైచేయట. 7 కార్పొరేషన్‌లో 4 బీసీ మేయర్లు ఎన్నికైనట్టు ఆంధ్రజ్యోతి ఒక వార్తను చెప్పింది. రైట్. మున్సిపాలిటీలు విలీనం రాజ్యాంగబద్ధమైన అన్ని అంశాలను సరిచూసే విలీనం చేశారని ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న వేసింది. కౌంటర్ దాఖలు కానీ జీహెచ్ఎంసీని 3 భాగాలు చేశారు. దానిపైన నిన్న హైకోర్టులో పిటిషన్ పడ్డది. హైకోర్టు పిటిషన్ పైన ఆ పిటిషన్ పైన హైకోర్టు హియరింగ్ చెప్తూ కౌంటర్‌కి టైం ఇచ్చింది. కానీ స్టే ఇవ్వలే. ఈ దశలో స్టేకి నిరాకరించింది. ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి సాయంత్రం మీటింగ్‌లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, గ్రేటర్‌కి సంబంధించి 3 గ్రేటర్ డివిజన్ చేశారు. వాటి ఎన్నికల ముందా, ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికల ముందా అనే దానికి ఈ కేసు కూడా ఒక కీలకం ఉంది. ఈ కేసు పోయి రేపు ఏదైనా కౌంటర్ వేసిన తర్వాత స్టే వస్తదేమో. స్టే వస్తే వాళ్ళు 300 డివిజన్‌తో 3 కార్పొరేషన్లు అనేది బ్రేక్ పడకుండా ఉండాలంటే ముందు పెట్టాలి ఎలక్షన్ అనే ఒక వ్యూహం కూడా ఉందట. దీంట్లోనే ఈరోజు సమావేశం ఉంది. అట్ ద సేమ్ టైమ్ నిన్న కేసు హియరింగ్ అయింది.
ఆ కేసులో స్పష్టంగా అడిగింది. ఏమన్నా అసలు మీరు అన్నీ అధ్యయనం చేసి పరిశీలించే తీసుకున్నట్టే అధ్యయనం లేదని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఆన్ రికార్డ్ అసెంబ్లీలో మాట్లాడిండు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే. అసలు ఏం క్రైటీరియా తీసుకున్నారు? ఎవరిని అడిగారు? దీనికి అసలు ఒక స్టడీ చేశారా? ఒక సర్వే ఏమైనా చేశారా? ప్రజల ఒపీనియన్ ఎక్కడ తీసుకున్నారు? వాస్తవంగా డివిజన్ ఈ జీహెచ్ఎంసీని స్ప్లిట్ చేసేటప్పుడు, విభజన చేసేటప్పుడు లేదా విలీనం చేసేటప్పుడు ఏదైనా గ్రామాలను ఇందులో విలీనం చేయాలన్నా, దీంట్లోంచి తీసేయాలన్నా ఆ పబ్లిక్ ఒపీనియన్ ఎఫెక్టెడ్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి. ప్రజాభిప్రాయ సేకరణ. ఎక్కడా లేదు. డైరెక్ట్‌గా ఇక్కడ కూర్చున్నారు. మ్యాప్ దగ్గర పెట్టుకున్నారు. మ్యాప్ దగ్గర పెట్టుకొని స్కేల్‌తోని గీతలు కొట్టుకున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ముక్క, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ముక్క. సైబరాబాదు, మేడ్చల్, జీహెచ్ఎంసీ. మనకి ఎక్కడైతే పొలిటికల్‌గా మైలేజ్ వస్తాయి, ఎక్కడైతే పొలిటికల్‌గా మనం గెయిన్ కాగలం, ఇట్లా చూసుకున్నారు తప్ప, ఇది ప్రజలకేం ఉపయోగం? ప్రజలకి ఇప్పుడు 1,00,000 ఓట్లున్నది ఒక వార్డ్ చేశారు. 20,000 వార్డుకి కూడా 20,000 జనాభాకి 20,000 ఓట్లకు కూడా ఒక వార్డ్ చేశారు. అది ఎందుకు చేశారు? అసల ఆ డిస్క్రిమినేషన్ ఎందుకొచ్చింది? అనేది ఎవడికి అందజెక్కదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులే మాట్లాడుకునే పరిస్థితి. అసలు ఎవరిని అడిగి చేశారు? ఎవరి ఒపీనియన్ ఉంది? దీని ఎఫెక్ట్ రేపు గ్రామాల్లోకి, ఆ ఏరియాలోకి పోతే ప్రజలు తిరగబడే పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేసి దాదాపు 30 నిమిషాల పాటు అసెంబ్లీలో మాట్లాడిండు. అయినా గాని దానిపైన ఎనిక్కిపోయే పరిస్థితి లేదు. రివ్యూ లేదు. ఇక మొత్తానికి కోర్టు మెట్లెక్కారు విలీనం గురించి. రైట్. ఆ! ఐటీ కంపెనీలు 5 ఏళ్లలో గాయబయితాయట. మనిషి కన్నా మెరుగ్గా పనిచేసే ఏఐ టూల్స్ వస్తాయి. సన్ మైక్రో సిస్టమ్స్ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా అని చెప్పిండు. నిన్న ఆంధ్రప్రదేశ్‌కి బిల్ గేట్స్ వచ్చారు. బిల్ గేట్స్ వచ్చిన తర్వాత కొన్ని పేపర్‌లో చంద్రబాబు నాయుడు గారు గ్రేటు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రేటు, నైసు, చాలా గుడ్డు, చాలా విజనరీ అని ఆయన చెప్పినట్టు వీళ్ళు రాశారు. మరి ఆయన ఎక్కడో ఒక వర్డ్ చెప్తే దాన్నే పెద్ద హైలైట్ చేసి కొన్ని పత్రికలు, టీవీ ఛానెల్‌లు రాసినాయి. ఒకవైపు పక్కనే ఇదే ఏఐ రేపు మనుషులను మాయం చేస్తది. ఏఐతోని చాలా ప్రమాదం ఉంది. ఉపాధి, ఉద్యోగాలు దెబ్బతింటాయి. మనుషుల జీవితాలపైన దాడి చేస్తదని కూడా వార్తుంది. అట్ ద సేమ్ టైము అసలు ఐటీనే నమ్ముకొని చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కాదు, పక్కనున్న మన ఈ 2 రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రులు పదే పదే విజన్ 2047ని, విజన్ 2028 అని, లేదంటే వికసిత్ అని మాటలు చెప్తా ఉన్నారు. దీని అంతటికి మళ్ళీ ఐటీయే. ఈ ఐటీ ఇంకొక 5 సంవత్సరాల్లో గాయబయిద్దని కూడా నిపుణులు కొంతమంది చెప్తున్నట్టు ఒక వార్త రాశారు. ఏఐ ప్రపంచంలో రెండో భిన్న కోణాలను భారతీయ ఐటీ దిగ్గజం సన్ మైక్రో సిస్టమ్స్ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా ఆవిష్కరించారు. ఒక పక్క సామాన్యుల విద్య, వైద్యం, న్యాయ సహాయం అవసరాలను కారుచౌకగా తీర్చే సామర్థ్యాన్ని సంతరించుకుంటున్న కృత్రిమ మేధ, అదే సమయంలో లక్షల మందికి వైట్ కాలర్ ఉపాధి అందిస్తున్న భారతీయ ఐటీ సేవల రంగానికి సమాధి కట్టనుంది. ఐటీకి సమాధి కట్టిద్దట ఏఐ. ఇది ఇంకొక 5 సంవత్సరాలు ఎక్కువ దూరం కూడా లేదు. అదే ఐటీ మీద మొత్తం డిపెండ్ అయ్యింది భారతదేశం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని చెప్పి పదే పదే ఇక్కడున్న ముఖ్యమంత్రులు, పరిపాలన చేస్తున్నోళ్ళు చెప్తున్నారు. అది సమాధి అయితే మరి వీళ్ళ జీవితాలేంది, వీళ్ళ పరిస్థితి. ఒక ఏఐ వల్ల ఉపాధి, ఉద్యోగాలు, మనిషే మాయమవుతారని చెప్తున్నారు. దాన్నే నమ్ముకొని బిల్ గేట్స్ లాంటి వ్యక్తులను తీసుకొచ్చి పెట్టుబడుల కోసం, ఒక బ్రాండ్ ఇమేజ్ కోసం ఒక ప్రయత్నం చేస్తున్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన పర్యటనని చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్ కింద మలుచుకునే ప్రయత్నం, దాన్ని ఒక రాజకీయ కోణంలో దీపిస్తాను. అల్టిమేట్‌గా ప్రజలకు వచ్చిన ఫలితం ఏందంటే సమాధానం లేదు. ప్రజలకు, ఈ రాష్ట్రానికో, రాష్ట్రంలో ప్రజలకో, లేకపోతే మీరంటున్న విద్యకో, వ్యవసాయానికో, వైద్యానికో వచ్చిన ఫలితం లాభమేంటి? అనేది ప్రశ్నే. దానికి సమాధానం లేదు. కానీ గ్రేటు, నైసు, గుడ్డు, విజనరీ అని ఒక ట్యాగ్ లైన్స్ ఏసి, ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన బ్రాండ్ ఇమేజు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు గానీ, ఆ బ్రాండు అట్టడుగు వర్గాల ప్రజలకి వాళ్ళకి కావాల్సిన విద్యలో, వైద్యంలో, వ్యవసాయంలో, రకరకాల రంగాల్లో సహాయం పడితే అది ఫలితం. అది పడనంత సేపు వర్టికల్‌గా సమాజం డివిజన్ అయ్యి, డబ్బున్నోడు ఒక రకంగా, డబ్బు లేనోడు ఒక రకంగా విద్యలో, వైద్యంలో డిస్క్రిమినేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా! కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం. కార్పొరేటు హాస్పిటల్సు, మామూలు హాస్పిటల్సు. ఇదేగా డిస్క్రిమినేషన్. పేదోడు ఎక్కడికి పోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోవాలి. పేదోడు ఏదైనా హాస్పిటల్‌లో జబ్బు చేసి చనిపోతే అంబులెన్స్ ఉండదు. భుజాల మీద ఏసుకొని, సైకిళ్ళ మీద కూర్చోబెట్టుకొని, బండ్ల మీద కూర్చోబెట్టుకొని కిలోమీటర్ల మడుగు ఎళ్ళాలి. అదే పెద్దోడు చనిపోతే కార్పొరేట్ హాస్పిటల్‌లో హెలికాప్టర్‌లో డెడ్ బాడీలొస్తాయి. విమానంలో డెడ్ బాడీలొస్తాయి. వీళ్ళు చెప్తున్న పెట్టుబడిదారు సిద్ధాంతాలు, పారిశ్రామికీకరణ సిద్ధాంతాలు, ఈ బిల్ గేట్స్‌లు, లేదంటే విజన్‌లు,
విజన్ 2047లు ఇది సమాజాన్ని డివిజన్ చేసేసినాయి కంప్లీట్‌గా. ఇది ఐటీ కంపెనీలు 5 ఏళ్లలో గాయబయ్యే పరిస్థితి ఉందట. బాగేపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి ఎన్నిక రద్దయింది. కర్ణాటక హైకోర్టు సంచలనమైన తీర్పిచ్చింది. ఇది వాస్తవం కర్ణాటక హైకోర్టు ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఫిడవిట్‌లో ఆస్తులను తప్పుగా చూపించిండని అనే అంశం పైన కోర్టు తీర్పిచ్చింది. ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఆయన పైన కంటెస్ట్ చేసిన బీజేపీ క్యాండిడేటు కేసేసిండు. కాకపోతే ఆయన్ని అనౌన్స్ చేయాలి. నెక్స్టు సెకండ్ ఎవరైతే ఉన్నారో ఆయన్నేమి ఎమ్మెల్యేగా ప్రకటించలే కోర్టు గానీ, ఒక తప్పుడు అఫిడవిట్ ఇచ్చినందుకు అది కూడా ఆస్తుల విషయంలో. ఆస్తుల విషయంలో తప్పుడు అఫిడవిట్ ఇస్తే ఎంపీ, ఎమ్మెల్యే పదవులు రద్దయితాయంటే నిజంగా ఇటువంటి తీర్పే ఇటువంటి కోర్టులు సుప్రీం కోర్ట్ గాని, హైకోర్ట్ గాని ఇచ్చే పరిస్థితి ఉంటే మన దేశంలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు గాని, అయిపోయినోళ్ళు గాని చాలా పదవులు పోతాయి. నిజంగా అఫిడవిట్‌నే బేస్ చేసుకుంటే అఫిడవిట్‌లో ఉన్న అఫిడవిట్‌లో రాసిన దానికి అసలు నిజాలకి చాలా తేడా ఉంటది. రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రులతో సహా. ముఖ్యమంత్రులు మా ఆస్తుల్ని బహిరంగంగా ప్రకటిస్తాం అంటాడు. ప్రకటిస్తారు, అఫిడవిట్‌లో పెడతారు. కానీ బినామీ ఆస్తులు వేరే ఉంటాయి. అయి చెప్పరు. అసలు ఆస్తులు నిజంగానే చెప్పాలి. అసలు ఆస్తులు కూడా దాచిపెట్టారు. అసలు ఆస్తులు దాచిపెట్టకుండా చెప్పే పరిస్థితి అయితే చాలా వేల కోట్లు, వందల కోట్ల ఆస్తులుంటాయి రాజకీయ నాయకులకి. ఒకవేళ చెప్పలేదు, అబద్ధం చెప్పిన అఫిడవిట్‌లను బేస్ చేసుకొని శాసనసభ, పార్లమెంట్ సభ్యత్వాలు రద్దు చేయాలంటే చాలామంది ఉన్నారు. ఆఫ్ ద రికార్డ్. కాకపోతే అది కోర్టు దాకా పోయినప్పుడు కోర్ట్‌లో ప్రూవ్ అయినప్పుడు జరిగింది గానీ, అతను పోయిండు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన రద్దు చేసిండు. ఇక అక్కడ ఎన్నికలొస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఖాళీ అయిందది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్‌లో ఉన్న ఆయన అనౌన్స్ చేయాల బీజేపీ అతన్ని.